ఈరోజు అయితే నేను చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా హై ప్రోటీన్ పన్నీర్ని అయితే చేసి చూపించబోతున్నాను. రెగ్యులర్ పన్నీర్ కంటే కూడా దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఒకసారి నా వీడియోని చూస్తూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. ఈ పన్నీర్ని అయితే ఇంట్లో ఉండే వస్తువులతోనే రెడీ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉండే పల్లీలతో తయారు చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. మీరు సగం సగం చూస్తే ఈ వీడియో ఏమీ అర్థం కాదు. ఫుల్లుగా చూసి 1-2 సార్లు చూసిన తర్వాతనే ట్రై చేయండి. ఇంట్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వచ్చింది పన్నీర్ అయితే. రెగ్యులర్ పన్నీర్ కంటే కూడా ఇంకా సాఫ్ట్గా వచ్చింది. సో పదండి ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ పన్నీర్ని చేసుకోవడం కోసం 400 గ్రాముల పల్లీలను తీసుకున్నాను. మీరు నాటు పల్లీలైనా తీసుకోవచ్చు, అలాగే హైబ్రిడ్ పల్లీలనైనా తీసుకోవచ్చు. ఏ పల్లీలనైనా తీసుకోండి. నేనైతే 400 గ్రాములను తీసుకున్నాను. వీటినైతే నేను ముందుగా నానబెట్టుకున్నాను ఒక 2 గంటల ముందు. మీకు ఒకవేళ వీలుంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. సో ఎలా నానబెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ పల్లీలు అయితే బాగా నానాలి. ఇలా మనకి అంటే పొట్టు ఊడొచ్చేలా ఉండాలి. పొట్టు ఊడొచ్చేలా ఉంటే సరిపోతుంది మనకి పల్లీలు అయితే. సో ఇప్పుడు పొట్టు ఊడొచ్చింది కదా, వీటిని నేను ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీ మిక్సీ జార్ కెపాసిటీని బట్టి వీటిని అయితే మిక్సీ పట్టుకోండి. ఒకసారి అయితే ఒకసారి, అలాగే 2 సార్లు అయితే 2 సార్లకి ఇలా మిక్సీ వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేనైతే ఇలా వేసుకొని 1 గంటెడు వాటర్ని అయితే వేస్తున్నాను. దీంట్లో ఇలా వేసి మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా ఉండాలి. సో చూపిస్తాను చూడండి. మీరు దీన్ని ఎంత మెత్తగా చేసుకుంటే మనకు పన్నీర్ చేసుకోవడం అనేది అంత సింపుల్గా అయిపోతుంది. సో ఇలా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా ఇంకో జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలాగే మిగిలిందంతా కూడా వేసేసుకున్నాను. మిగిలిన పల్లీలను కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు నేను 400 గ్రాముల పల్లీలకి లీటర్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను. అంటే 200 గ్రాములు తీసుకుంటే ఒక 1/2 లీటర్ వాటర్ అలా వేసేసుకోవాలి. 400 గ్రాములకి నేనైతే లీటర్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను. సో అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ముద్దలు అనేవి ఏం లేకుండా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. సో చూడండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. వడగట్టుకోవడానికి నేనైతే ఇలా ఒక జాలి గిన్నెను తీసుకొని దానిపైన ఇలా పల్చటి చున్నీ లాంటిది వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ వాటర్ అన్నీ వేసుకొని మనం వడగట్టుకోవాలి. జాగ్రత్తగా 1-2 సార్లు చూసి ట్రై చేయండి ఈ వీడియోని అయితే. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పన్నీర్ అనేది. సగం సగం చూసి మాత్రం ట్రై చేయకండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టకండి రాలేదని చెప్పి అయితే. 1-2 సార్లు చూసి ట్రై చేయండి, వచ్చేస్తుంది. ఇలా మొత్తం వడగట్టుకోవాలి. కట్టేసుకొని ఇప్పుడు ఇలా క్లాత్ని చూపిస్తున్న విధంగా మలుచుకొని ఇలా చేతులతో ప్రెస్ చేసుకొని మనకి పాలన్నీ తీసేసుకోవాలి. సో ఇలా 2 చేతులతో ప్రెస్ చేస్తూ తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పడేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఏం చేసుకోవాలి అనేది నేను ముందు చెప్తాను వీడియోలో. దీన్ని మాత్రం పడేయకండి, సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఇలా ఇన్ని పాలు అయితే వచ్చినాయి కదా, వీటిని ముందు వేరే గిన్నెలోకి వడగట్టుకుందాం. ఇలా టీ జాలితో ఇలా వడపోసుకోవాలి. ఏదైనా పల్లీలది చిన్న చిన్న ముక్కలు లాంటిది ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఏమైతే లేదు, నీట్గానే ఉన్నాయి పాలైతే. సో ఇలా వడగట్టేసుకొని ఇప్పుడు దీన్ని అయితే నేను స్టవ్ పై పెట్టేస్తున్నాను వేడి చేసుకోవడానికి. ఇలా ఇవి కాగబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒకసారి కలుపుకుంటూ మధ్యలో వేడి చేసేసుకోవాలి. ఇది కాగేలోపు నేను మీకు ఆ పొట్టు అనేది ఏం చేయాలో చూపిస్తాను పదండి. సో ఇలా ఉంది కదా మనకు వచ్చిన పొట్టు అంతా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే దీనితో లడ్డు అయినా చేసుకోవచ్చు, పల్లి కత్లీ అయినా చేసుకోవచ్చు. ఇలా స్వీట్ అవసరం లేదు అనుకుంటే మీరు ఒక 2 రోజులు ఎండలో పెట్టుకొని మీరు దీన్ని ఏ కర్రీ గ్రేవీ అయినా చేసుకోవడానికి యూజ్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా చేసేసుకోండి దీంతో అయితే. నేనైతే దీన్ని ఎండలో పెట్టేసుకుంటున్నాను. ఎండలో పెట్టి గ్రేవీలోకి యూజ్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టుగా చేసేసుకోండి. దీన్ని అయితే నేను ఎండబెట్టుకుంటున్నాను.
ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టి ఒక చిన్న గిన్నె తీసుకున్నాను, దాంట్లో వాటర్ని వేస్తున్నాను. వాటర్ని వేసుకొని ఈ పాలు విరగొట్టుకోవడానికి నేనైతే వెనిగర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నిమ్మరసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. పాలు చూడండి కాగుతూ ఉన్నాయి. ఒక పొంగు అయితే కంపల్సరీగా రావాలి ఈ పాలు. సో ఇలా ఒక పొంగు వచ్చినాయంటే సరిపోతుంది. ఇలా బాగా కాగాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెనిగర్ వాటర్ని అయితే వేస్తున్నాను కొంచెం కొంచెంగా. నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈ పాలు నార్మల్ పాలలా తొందరగా విరగవు, టైం పడుతుంది ఈ పాలు విరగడానికి. మనం వేస్తూ కలుపుతూ ఉంటే విరిగిపోతాయి. వెనిగర్ అనేది ఇదే కాదు, ఇంకొంచెం ఎక్కువ పట్టినా కూడా మీరు వేసుకోవచ్చు. నేను కూడా ఇంకొంచెం ఎక్కువ వెనిగర్ని వేసాను, చూపించిందే కాకుండా. సో చూసారు కదా, ఈ పాలు అయితే ఇంతే విరుగుతాయి. మన రెగ్యులర్ పాలలా గడ్డలుగా విరగవు. సో ఈ పాలు అనేవి ఇలాగే చిన్న చిన్న ముక్కలానే విరిగిపోతాయి. సో జాగ్రత్తగా చూడండి, రెగ్యులర్ పాలలా కాదు కాబట్టి ఇంతే విరుగుతాయి, ఇంక ఇవి ముద్దలాగా విరగవు. సో ఇంకా ఇవి ఇలా విరిగితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు వడగట్టుకుందాం. ఫస్ట్ వడగట్టుకోవడానికి మళ్ళీ ఒక జాలి గిన్నె తీసుకొని దానిపైన చున్నీ వేసాను. వేసి ఇప్పుడు మన విరిగిన పాలను అయితే దీంట్లో వేస్తున్నాను. సో చూడండి, ఇంతే విరుగుతాయి. ఇలా వేసేసుకొని వాటర్ అన్నీ కిందికి పోయేలా స్పూన్తో అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది చాలా చిన్న చిన్న పలుకులుగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది తొందరగా కిందికి ఇంకవు. సో ఇలా అనుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం వెనిగర్ వేసాం కాబట్టి వాటర్ వేసుకొని కడుక్కోవాలి ఒక 2 సార్లు. ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ స్పూన్తో కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. దీన్నైతే వెనిగర్ పులుపు అనేది పోతుంది. సో రెగ్యులర్ పన్నీర్ అలా కాదు కాబట్టి ఇలాగే చేసుకొని చూడండి ఒకసారి అయితే. సో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ని మూటగట్టి చేతులతో వాటర్ అంతా ప్రెస్ చేసేసుకోవాలి కిందికి. సో ఇది రెగ్యులర్ పన్నీర్ కంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా మొత్తం వాటర్ అన్ని పిండేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ పైన ఇలాంటిది ఒక గిన్నె బోర్లించి దానిపైన ఇది పెట్టాను. ఇది పెట్టి దీనిపైన ఇంకో ప్లేట్ని పెడుతున్నాను. ఇలా ప్లేట్ని పెట్టి దీనిపైన ఒక రోల్ని అయితే పెడుతున్నాను బరువుగా. ఇలా ఉంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది, పన్నీర్ అనేది తయారవుతుంది మనకి. సో ఇలాగే పెట్టాను. నేనైతే ఒక 1.5 అవర్ని పెట్టాను. ఇలా 1.5 అవర్ తర్వాత చూడండి వాటర్ అంతా కిందికి వచ్చేసినాయి. మొత్తం వాటర్ అంతా పోయి పన్నీర్ అయితే మనకి రెడీ అయిపోయింది సాఫ్ట్గా. చూపిస్తాను చూడండి, ఇలా మెల్లగా అనుకోవాలి. నేను చెప్పాను కదా, ఇది రెగ్యులర్ పన్నీర్లా కాదు, ఇంకా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఇలా మొత్తం తీసేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో మనకి పన్నీర్ అయితే. చాలా బాగా అయింది. దీంట్లో ప్రోటీన్ కూడా హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని ఇలా పెట్టి రివర్స్ చేసేసుకోవాలి. సో చూడండి, ఇలా రివర్స్ చేసి ఈ పైన ప్లేట్ తీసేసి ఈ క్లాత్ అనేది నిమ్మలంగా రిమూవ్ చేసేయాలి. సో చూడండి ఎంత అంటే అంత సాఫ్ట్గా వచ్చింది పన్నీర్ అయితే. టేస్ట్ అయితే మనకి పల్లీల టేస్ట్ కంపల్సరీగా ఉంటుంది ఈ పన్నీర్లో. సో చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. సో మీరు ఒకసారి చేసి ముట్టుకుంటే తెలుస్తుంది. రెగ్యులర్ పన్నీర్ని అలాగే ఈ పన్నీర్ని ఒకసారి టచ్ చేసి చూడండి, చాలా తేడా ఉంటుంది. ఈ పన్నీర్ ఇంకా సాఫ్ట్గా ఉంటుంది, ఆ పన్నీర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇలా వచ్చింది పన్నీర్ అయితే. దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం కర్రీస్ని చేసుకోవడమే. మీకు ఇష్టమైన కర్రీ చేసుకోండి. రెగ్యులర్ పన్నీర్తో ఎలా అయితే చేసుకుంటారో అలాగే దీంతో కూడా అలాగే చేసేసుకోవచ్చు. దీన్ని స్టోర్ చేయకపోవడమే బాగుంటుంది, ఎందుకంటే పల్లీలతో చేసాం కాబట్టి ఒక 2 రోజులు ఉంటే మనకి పల్లీలు అనేవి కొంచెం స్మెల్గా వచ్చేస్తుంది, ఆయిల్ స్మెల్లా వచ్చేస్తుంది. సో దీన్ని అయితే దాచిపెట్టకుండా వెంటనే చేసేసుకోండి. చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ట్రై చేసిన తర్వాత అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.